హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శుభకర్ ఆటో వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు నుంచి ఏంటంటే మేము ఒక కొత్త సిరీస్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. అదే మెక్ న్యూస్ అనమాట. మెక్ న్యూస్ అంటే ఏంటి లేదు, ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీలోని రోజు వచ్చే అప్డేట్స్ని మీకు ఒక వీడియో లాగా ఎవ్రీడే అప్డేట్ చేద్దాం అనేసి ఈ సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో టెక్ న్యూస్ లాగా ఇది ఒక మెక్ న్యూస్ అనమాట. సో ఇప్పుడు న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి టొయోటా నుంచి అనమాట. టొయోటా వాళ్ళు టొయోటా టైసర్ మీద 2500 రూపీస్ అయితే ప్రైస్ అయితే హైక్ చేశారు అన్ని వేరియంట్స్ మీద. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి బిఎండబ్ల్యూ నుంచి బిఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాండ్ కోపే అయితే ప్రీ బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. సో ప్రీ బుకింగ్ ప్రైస్ వచ్చేసరికి 1.5 lakh అయితే పెట్టారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మహేంద్ర నుంచి మహేంద్రలోని మహేంద్ర 3X ఆ రేవెక్స్ పిక్చర్స్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఒక స్పెషల్ ఎడిషన్ అనమాట. సో దీని పిక్చర్స్ అయితే మీరు చూడొచ్చు. అయితే ఈ స్పెషల్ ఎడిషన్ యొక్క ప్రైస్ వచ్చేసరికి ఎక్స్ షోరూమ్ 8.94 lakhs దగ్గర అయితే పెట్టారు. సో చూడాలి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేసి. జస్ట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ పిక్చర్స్ అయితే బయటకు వచ్చాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 1975లోని బిఎండబ్ల్యూ వాళ్ళు 3 సిరీస్ మోడల్ని అయితే రిలీజ్ చేశారు. సో అది ఇప్పుడు 50 years అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా నుంచి టాటా కర్వ్లోని డీసీటీ డీజిల్ వేరియంట్ అయితే రియల్ టైం మైలేజ్ టెస్ట్స్ అయితే చేశారు. సో దాని రిజల్ట్స్ అయితే బయటకు వచ్చాయి. అండ్ దాని మైలేజ్ ఒకసారి చెక్ చేసుకుంటే సిటీలో అయితే హెవీ ట్రాఫిక్లోని అండ్ మోడరేట్ ట్రాఫిక్లోని యావరేజ్గా చూసుకుంటే 11.97 kmpl అయితే క్లెయిమ్ చేస్తుంది. అండ్ హైవేలో అయితే 20.66 kmpl అయితే క్లెయిమ్ చేస్తుంది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి కియా నుంచి కియా వాళ్ళు అయితే ఈవీ ఎకోసిస్టమ్ని త్రూఅవుట్ ద ఇండియా అయితే ఏర్పరుస్తున్నారనమాట. ఈ ఈవీ ఎకోసిస్టంలోని వచ్చేవి ఏంటంటే ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కానీ అంటే త్రూఅవుట్ ద ఇండియా ఒక 1000 ఛార్జింగ్ స్టేషన్స్ని అయితే ముందు ఏర్పరుస్తున్నారు. దాంతోపాటు వాళ్ళ సర్వీస్ సెంటర్స్లోని ఈవీకి సంబంధించిన ట్రైన్డ్ టెక్నీషియన్స్ అండ్ దాని యొక్క స్పేర్ పార్ట్స్ని అయితే పెడుతున్నారనమాట. సో వీళ్ళు జూలై 15వ తారీఖున అయితే కియా కారెన్స్ క్లావిస్ ఈవీని అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఈ లాంచ్ చేయకముందే ఈ యొక్క మొత్తం ఈ ఈవీ ఎకో సిస్టమ్ని అయితే త్రూఅవుట్ ది ఇండియా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనివల్ల వాళ్ళకి కొద్దిగా యాడింగ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది అని అనుకుంటున్నాము. ఇది వచ్చేసరికి ఏంటంటే ఎంపీవీ సెగ్మెంట్లోని ఫస్ట్ ఈవీ కార్ అయితే కియా అయితే లాంచ్ చేస్తుంది ఇండియాలోని. అండ్ దీని ఎక్స్పెక్టెడ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 17 to 18 lakh రూపీస్ అయితే ఉంటుంది. సో చూద్దాం జూలై 15 తారీఖు తర్వాత దానికి ఒక ఫీచర్స్ అండ్ ఏమైతే ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి జీప్ కంపెనీ నుంచి అయితే జీప్ కంపెనీ వాళ్ళు అయితే అప్ టు 3.9 lakhs వరకు అయితే డిస్కౌంట్స్ అయితే రోల్అవుట్ చేస్తున్నారు జూలై అంతా కూడాను. సో ఎవరైనా జీప్ కంపాస్ కానీ మెరిడియన్ కానీ కొంటున్నారైతే ఒకసారి ఈ ఆఫర్ అయితే చెక్ చేసుకోండి. సో దీని మీద నేను రేపు ఎప్పుడో ఒక షార్ట్ చేస్తాను డీటెయిల్గా దేనికి ఎంతెంత డిస్కౌంట్స్ ఇస్తున్నారనేసి. అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి ల్యాండ్ రోవర్ నుంచి అయితే ఉంది. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్యూ బ్లాక్ ఎడిషన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇదంతా కూడాను నార్విక్ బ్లాక్ పెయింట్ అయితే వస్తుందన్నమాట. అండ్ దీని ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 4.4 liter V8 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్తో అయితే వస్తుంది. 606 bhp పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీన్ని ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఇంకా ఏమీ రివీల్ చేయలేదు. సో రేపు కానీ ఎల్లుండి కానీ మనం రివీల్ చేస్తే నేనైతే చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ న్యూస్ అయితే. సో మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.